हेलो हाय नमस्कार। वेलकम टू द भाषा पंडित चैनल टू द सेवन्थ क्लास। अब देखते हैं चार मीनार। पार्ट आपका चार मीनार ये दिख रहा है। यह रहा आपका चार मीनार। और चार मीनार के ऊपर जो है मीनारें होती हैं, इसको मीनारें कहा जाता है। जो आपको यहाँ दर्शाई गई है ये मीनारें हैं आपकी। जैसे चार मीनार की मीनारें हैं, चार मीनारें। तो चार मीनार इसीलिए कहा गया है कि इसकी मीनार चार है। इसकी चार मीनार है। ఇది నాలుగు మినారలను అంటే నాలుగు గోపురాలను కలిగి ఉంది. నాలుగు గోపురాలు తెలుగులో, ఇంగ్లీష్లో అయితే పీక్స్, శిఖరాలు. ఇంగ్లీష్లో అయితే పీక్స్. నాలుగు శిఖరాలను కలిగి ఉంది. కాబట్టి ఇప్పుడు చార్మినార్ అనే మాన్యుమెంట్ గురించి, భవనము గురించి చెప్పిన లెసన్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద మాన్యుమెంట్ ఆఫ్ చార్మినార్ అని అన్నట్టు. సో నెక్స్ట్ చూద్దాము మరి చార్మినార్ లెసన్లో మనకు ఏమేమి ఇచ్చారు అనేది. సో యహ కిస్కా చిత్ర హై. సో చూడండి, ఇక్కడ బొమ్మ ఏమి కనిపిస్తుంది మీకు? వాట్ ఈస్ ద పిక్చర్ ఇస్ దేర్? సో it is Taj Mahal's picture. You know already. This is asking for students. ये क्या है? तो ये है आपका, यह किसका चित्र है पूछा तो यह आपका ताजमहल का चित्र जो है शाहजहां ने यमुना नदी के किनारे आगरा में बनाया है, जो दिल्ली के करीबन है। देख सकते हैं अगला क्वेश्चन, यह सफ़ेद रंग में क्यों दिखाई देता है? तो ताजमहल जो है आपका ये सफ़ेद रंग में क्यों दिखाई देता है? సో ఈ తాజ్మహల్ ఏదైతే ఉంది మరి అది వైట్ రంగులో ఎందుకు ఉంది? చార్మినార్ ఉంది, వైట్ రంగులో ఎందుకు కనిపిస్తుంది అంటే, తాజ్మహల్కి అయితే మరి ఒక గ్రానైట్ అనేది ఉంటుంది. ఆ గ్రానైట్ చూసినట్టయితే అది వైట్ కలర్, తెల్ల రంగులో ఉంటుంది కాబట్టి వైట్ గ్రానైట్ అనేది గ్రానైట్ ఉంటుంది. దానివల్ల ఇది వైట్గా కనిపిస్తుంది చార్మినార్ అని చెప్పడం జరుగుతుంది. సో देखते हैं अगली बात, इसकी सुंदरता के बारे में दो वाक्य बोलिए. तो बताइए इसकी सुंदरता के बारे में दो वाक्य. तो ताजमहल सुंदर और चमकीले वाइट पत्थरों से यानी सफ़ेद पत्थरों से बनाया गया है. और दूसरी बात है ताजमहल विश्व के प्रसिद्ध इमारतों में एक है. इतनी सुंदर महल है ये. सो देखते हैं आगे चलकर कि आपके लिए और क्या दिया गया है. छात्रों के लिए सूचनाएं हैं. देखिए, चित्र के आधार पर कल्पना कीजिए और पाठ में क्या बताया होगा ये सोचिए. और कविता पढ़िए, समझ में आने वाले शब्द और वाक्य रेखांकित कीजिए. समझ में न आने वाले शब्द और वाक्यों के बारे में మిత్రం से చర్చా कीजिए. అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడున్న पाठ में क्या बताया गया होगा. सो चित्र देखिए, पाठ में क्या बताया गया होगा. ఫస్ట్ లైన్ మనకు బొమ్మలు చూసి మరి లెసన్లో ఏమేం ఇవ్వడం జరిగిందో మీరు ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసుకోవాలి. नेक्स्ट, समझ में आने वाले शब्दों और वाक्यों के बारे में मित्रों से चर्चा कीजिए. फ्रेंड्स तो చర్చించుకోవాలి. समझ में ना आने वाले शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए. ఇక అర్థం కాని పదాలు జैसे నక్కాసి हैं. సో అలాంటి పదాలను డిక్షనరీ అంటే శబ్దకోశ్ మీన్స్ డిక్షనరీలో మీరు చూసుకోవచ్చు అన్నమాట, ఇటువంటి పదజాలం. नेक्स्ट देखते हैं चार मीनार की कविता किस प्रकार है.
एक शहर किया आबाद जो कहलाया हैदराबाद। एक शहर किया आबाद जो कहलाया हैदराबाद। कुली के सपनों का नगर, सुंदर यहाँ की हर डगर। देखिए, एक शहर किया आबाद जो कहलाया हैदराबाद। कुली के सपनों का नगर, सुंदर यहाँ की हर डगर। सो एक शहर, शहर मीन्स సిటీ, నగరము అని అర్థము. షహర్ మీన్స్ సిటీ, నగరము అని అర్థము. సో ఏక్, ఒక నగరము, ఏదైతే ఒక గొప్ప నగరం నిర్మించబడిందో, షహర్ కియా ఆబాద్ నిర్మించబడిందో అది హైదరాబాదు. జో కహలాయా హైదరాబాద్, అది హైదరాబాద్ అనిపించుకుంది. మరి జో కులికే సపనో కా నగర్, కులికే సపనో కా నగర్, కులీ కుతుబ్ షా అనే రాజుగారు కలగన్న మరి కులీ కుతుబ్ షా కలల నగరం ఇది అని అర్థము. ద కులీ కుతుబ్ షాస్ డ్రీమ్ సిటీ ఈజ్ హైదరాబాద్ సిటీ. దెన్ సుందర్ యహాకి హర్ డగర్. డగర్ అనే దానికి మీనింగ్ ఏంటిది అంటే హైవేస్, హైవేస్, హైవేస్. సో సుందర్ అంటే అందము. మరి ఇక్కడి రహదారులు చాలా అందంగా ఉంటాయి. శిల్పాలు కూడా డివైడర్ రూపంలో చెక్కబడి ఉంటాయి. సో ఈ సుందర్ యహాకి హర్ డగర్ కహా గయా హై. ఆస్మాన్ కో ఛూతి మినారే, ఆస్మాన్ కో ఛూతి మినారే और आसमान को छूती मीनारे मिट्टी की मजबूत दीवारें। आसमान को छूती मीनारे मिट्टी की मजबूत दीवारें. द minars, the peaks are touching to the sky. అంటే ఆకాశాన్ని అంటేటువంటి ఆ శిఖరాలు, గోపురాలు కలిగిన భవనము అనే అర్థము. అది మిట్టికి మజ్బూత్ దివారే అంటే మరి మట్టి, గట్టి అయిన మట్టి గోడలు కలిగిన భవనము. ఇస్కి ఉమ్ర 400 साल, इसकी नक्काशी बेमिसाल, इसकी नक्काशी बेमिसाल और इसकी उम्र है 400 साल. సో నక్కాసి, నక్కాసి మీన్స్ డిజైన్స్. మరి అక్కడ చెక్కినటువంటి శిల్పము ఎలా, ఆకారము అది అన్నట్టు నక్కాసి అంటే. బేమిసాల్ అంటే అక్కడి శిల్పకళ అనేది రాయిని చెక్కి అక్కడ అతికించడం జరిగింది గోడల్లో. మరి అది బేమిసాల్ అంటే తిరుగులేని. ఇస్కి నక్కాసి బేమిసాల్ అంటే తిరుగులేని శిల్పకళతో కూడిన భవనము అని అర్థము. ఇస్కి ఉమ్ర 400 సాల్. ద చార్మినార్ హ్యాస్ కంప్లీటెడ్ 400 ఇయర్స్. దట్ ఈస్ 400 ఇయర్స్ ఓల్డ్ మాన్యుమెంట్ ఇస్ దేర్ అని అనుకోవచ్చు. సో నెక్స్ట్, జిస్నే చార్ మినార్ बनवाया, जिसने चार मीनार बनवाया मानवता का పాట పడాయా. జిస్నే ఎవరైతే చార్మినార్, హూ వాజ్ బిల్ట్ ద చార్మినార్, he was teached a lesson about the moral values and humanity to the India and Indian people. అంటే భారతదేశానికి ఎవరైతే మరి చార్మినార్ నిర్మించి ఇచ్చారో ఆయన ఏం చేశారో అంటే మన దేశానికి మానవత అనే, హ్యూమానిటీ అనే ఒక చాప్టర్ని నేర్పేశారు. ఏంటిది, ఎట్లా నేర్పారు చూద్దాం. మరి అందరిని ఎట్లా కలిపారు. సో ఇస్కే మినార్ చార్ హే భాయి, హిందూ ముస్లిం సిక్ ఇసాయి. అంటే ఇస్కే మినార్ చార్ హే భాయి మీన్స్ इसके मीनार 4 है भाई और हिंदू मुस्लिम सिख ईसाई. यानी आप देख सकते हैं जैसे हिंदू मुस्लिम और సిక్ ఇసాయి, హిందూ ముస్లిం సిక్ ఇసాయి అనే 4 మతాలకు ఒక సింబల్గా, చిహ్నముగా, గుర్తుగా 4 గోపురాలను కట్టినారు, నిర్మించారు. అంటే he was built for the peaks of the Charminar, on the Charminar. The peaks are symbol of 4 religions, symbol of 4 religions, that Hindu, Muslim and Sikh. Isai means the Christian. Hindu means Hindu, Muslim and Sikh religion, and that is one of their Christian. Isai means Christian. ఈసాయి మీన్స్ క్రిస్టియన్. ఈసాయి అంటే క్రిస్టియన్ అని అర్థము.
సో ఈసాయి మీన్స్ క్రిస్టియన్స్ అని అర్థము. సో ఈ హిందూ, ముస్లిం అండ్ సిక్, క్రిస్టియన్ అనే 4 రిలీజియన్స్కి ఇది గుర్తుగా అక్కడ రాజుగారు మనకు ప్రదానం చేయడం జరిగింది, మనకు భారతదేశానికి అంకితము చేయడం జరిగింది. హైదరాబాద్ సిటీకే ఈ చార్మినార్ని అంకితం చేయడం జరిగింది. చూడండి, देखिए यहाँ आपके राजा दिखाई दे रहे हैं. यह है मोहम्मद कुली कुतुब शाह और ये पुराना हैदराबाद, जहाँ चार मीनार एक गली में दिखाई दे रहा है, जहाँ घोड़े, हाथी और जनता, एक सब्जियां बेचने वाली बाजार भी है वहाँ, जो आप खुद ही देख सकते हैं. ये पुराना चार मीनार है, पुरानी सिटी है. चार मीनार तो वही है, लेकिन आप सिटी बदल चुकी है. सो आगे चलते हैं. सुनो और बोलो. तो हैदराबाद के बारे में बताइए. ये प्रश्न आपको फेयर नोट्स में भी आप लिख सकते हैं. और essay 1 మోస్ట్ ఇంపార్టెంట్ essay 1లో అడిగే ప్రశ్నలు सृजनात्मक आकलन यानी essay 1 आकलन 1, essay 1లో అడిగే ప్రశ్నలు हैदराबाद के बारे में बताइए. Tell about the Hyderabad city or write about the Hyderabad city. That is question. चार मीनार के बारे में आप क्या जानते हैं? What you are know about the చార్మినార్. చార్మినార్ గురించి మీకు ఏమేమి తెలుసునో రాయొచ్చు. సో कीप इन द ऑर्डर दिस लाइन्स. नेक्स्ट, लिखो. चार मीनार के बारे में 5 वाक्य लिखिए. इट इज़ वेरी वेरी इम्पोर्टेंट क्वेश्चन इज दिस फॉर द essay 1. सो आगे देखते हैं. प्राचीन काल में राजाओं ने कई ऐतिहासिक इमारतों का निर्माण किया है. कुछ इमारतों और राजाओं के नाम लिखिए. तो इमारत और राजा यहाँ है. जैसे एग्जाम्पल उदाहरण है आपका कि शाहजहां और ताजमहल का एक यहाँ कनेक्शन है. तो यहाँ आप लिख सकते हैं निम्मला नायडू श्यामगढ़. थर्ड वन आप लिख सकते हैं औरंगजेब मिनी ताजमहल. और नेक्स्ट यू कैन राइट थर्ड वन शाहजहां लाल किला. फोर्थ वन यू कैन राइट हनुमकोंडा कोटा, वरंगल किला. हिंदी में किला होगा, वरंगल किला. ये प्रताप रुद्र देव दूसरे ने बनाया है वरंगल किला. तो देखिए, इसमें इम्पोर्टेंट थिंग्स है, ये सब आपको पूछे जाएंगे essay 1 के अंतर्गत. तो आपके लिए महत्वपूर्ण है भाषा की बात में आपको मीनारे समझिए, पढ़िए और लिखिए. तो मीनारे अर्थात वचन बदलकर लिखना है आपको. मीनार एक वचन है, मीनारे बहुवचन, दीवार एक दीवार हो गई, और एक से ज़्यादा 3, 4 जो भी हो, इसके लिए आपको दीवारें लिखना है. ఇది ఏకవచనము, ఇది బహువచనము. ఎగ్జామ్లో కంపల్సరీ అడుగుతారు, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్, మిత్ర की ప్రశంస करते हुए एक పత్ర लिखिए. మీ ఫ్రెండ్ని ప్రశంసిస్తూ ఒక లెటర్ రాయండి. లెసన్ అయిపోయింది. ఇవి గుర్తుంచుకోండి. జస్ట్ చార్మినార్ గురించి వచ్చే క్వశ్చన్లు అండ్ ఈ థింగ్స్ గుర్తుంచుకుంటే మీరు essay 1ని గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ వాచింగ్.